ఏ హ్యాపీస్ అందరు ఎలా ఉన్నారు? నా పేరు సంతోష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష్ సమయం. ఈ వీడియోలో మనం వినాయకుడు స్వయంభుగా వెలిసిన క్షేత్రమైన అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక ఆలయ విశేషాలు, స్థల పురాణం, ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. అయినవిల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అయినవిల్లి మండలం మరియు గ్రామంలో వెలసిన అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక ఆలయం. ఈ ఆలయం హైదరాబాద్ నుండి 440 కిలోమీటర్లు, విజయవాడ నుండి 180 కిలోమీటర్లు, విశాఖపట్నం నుండి 250 కిలోమీటర్లు, తిరుపతి నుండి 570 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుండి అయినవిల్లికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. అయినవిల్లి ఒక లంక గ్రామం, అందుకే ఇక్కడ రైల్వే స్టేషన్ అంటూ ఏమీ లేదు. అయినవిల్లికి నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి రాజమండ్రి రైల్వే స్టేషన్. ఇక్కడి నుండి ఆలయం 60 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. రాజమండ్రి రైల్వే స్టేషన్ అయితే మన తెలుగు రాష్ట్రాల నుండి అనేక ట్రైన్స్ ఇక్కడ ఆగుతాయి, కాబట్టి నియరెస్ట్ పెద్ద రైల్వే స్టేషన్ అయితే రాజమండ్రి. అదే మీకు తణుకు వెళ్ళే ట్రైన్ కానీ నర్సాపురం వెళ్ళే ట్రైన్ దొరికితే ఆ ట్రైన్ ఎక్కి తణుకు కానీ నర్సాపురం కానీ దిగండి. తణుకు నుండి అయినవిల్లి 40 కిలోమీటర్లు, అదే నర్సాపురం నుండి అయినవిల్లి 60 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అదే బస్సులో అయినవిల్లి చేరుకోవాలనుకునేవారు ముందుగా అమలాపురం చేరుకొని అక్కడి నుండి బస్ లేదా ఆటోలో ఈ అయినవిల్లి ఆలయానికి చేరుకోవచ్చు. అమలాపురం నుండి అయినవిల్లి 11 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అదే ఎవరైనా ఫ్లైట్లో వెళ్ళాలని అనుకుంటే వారికి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుండి ఆలయం 70 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని మీరు కోనసీమ తిరుమలగా పిలువబడే వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన ద్రాక్షారామం కానీ చూడటానికి వెళ్ళినప్పుడు ఈ ఆలయాన్ని కూడా చూసి రావచ్చు. వాడపల్లి నుండి ఈ ఆలయం 32 కిలోమీటర్ దూరంలో ఉండగా ద్రాక్షారామం నుండి 18 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మేము హైదరాబాద్ నుండి ఉదయం 5 గంటలకు స్టార్ట్ అయి 9 గంటలు ప్రయాణం చేసి మధ్యాహ్నం 2 గంటలకు ఈ ఆలయానికి చేరుకున్నాము. అదిగోండి ఆ ఎదురుగా కనిపిస్తున్నదే అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయం. ఈ ఆలయంలో స్వయంభుగా వెలసిన వినాయకుణ్ణి నారికేల వినాయకుడు అని కూడా అంటారు. మనసులో కోరికను తలుచుకొని భక్తితో ఒక కొబ్బరికాయ కొడితే చాలు కోరిన కోరికలు తీర్చే నారికేల వినాయకుడిగా భక్తులచే ఇక్కడ నిత్యం పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి సాయంత్రం 4 నుండి రాత్రి 8 వరకు తెరిచి ఉంటుంది. సువిశాలమైన ఆవరణలో ఎత్తైన ప్రాకారంతో విరాజిల్లుతున్న ఈ దేవాలయంలో శ్రీ విఘ్నేశ్వర స్వామి దక్షిణాభిముఖుడై ఉంటాడు. సాధారణంగా ప్రతి దేవాలయాల్లో తూర్పుముఖంగా ఉంటారు. అయితే అయినవిల్లులో సిద్ధి వినాయకుని ఆలయం మాత్రం దక్షిణాభిముఖంగా ఉండటం విశేషం. ఈ ఆలయంలో ప్రతి నెల కృష్ణపక్ష, శుక్లపక్ష చవితి తిథులు, దశమి, ఏకాదశి, వినాయక చవితి పర్వదినాల్లో సిద్ధి వినాయకుడికి విశేషార్చనలు జరుపుతారు. ప్రతినిత్యం స్వామివారికి శైవాగమన ప్రకారం కొబ్బరికాయలు, పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. భక్తులు ఇక్కడికి వచ్చి కోరిన కోరికలు తీరిన వెంటనే మరలా మొక్కుబడులు తీర్చుకోవడం విశేషం. దేశం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు, ప్రముఖులు నిత్యం స్వామివారిని దర్శిస్తారు. అతి పురాతనమైన ఈ ఆలయాన్ని దేవతలే నిర్మించారని విశ్వసిస్తుంటారు. అయినవిల్లి సిద్ధి వినాయకుని భక్తి శ్రద్ధలతో అర్చిస్తే కోరికలతో పాటు బుద్ధి వికసిస్తుందని ఇక్కడి విశ్వాసం. ఈ క్షేత్రంలోని వినాయకుడు కాణిపాకం కంటే పూర్వం నుండే ఇక్కడ కొలువై ఉన్నాడని పురాణ కథనం. అసలు కాణిపాకంలో వినాయకుడు భక్తులకు దర్శనమివ్వడానికి ఇక్కడి సిద్ధి వినాయకుడే కారణమని చెబుతారు. ఇందుకు సంబంధించిన పురాణ కథనం కూడా ఉంది. పూర్వం ఈ ప్రాంతంలో మల్లాది బాపన్నవద్దులు అనే గొప్ప పండితుడు ఉండేవాడు. ఆయన స్వర్గ గణపతి మహాయాగం నిర్వహించాలనుకున్నాడు. అనుకున్న ప్రకారమే
యాగం నిర్విఘ్నంగా పూర్తవుతూ వస్తుంది. అయితే యాగం చివరి రోజున సమర్పించే పూర్ణాహుతి ద్రవ్యాన్ని స్వర్ణమయ కాంతులతో వెలిగే గణపతి తన తొండంతో అందుకోవాలని మల్లాది బాపన్నవద్దులు వినాయకుడిని వేడుకున్నాడు. పరమ భక్తుడైన మల్లాది బాపన్నవద్దులు కోరికను తీర్చడానికి యాగం చివరి రోజున వినాయకుడు ఇక్కడ వారికి దర్శనమిచ్చాడు. అయితే ఆ సమయంలో ఆ యాగంలో పాల్గొన్న ముగ్గురు వినాయకుడిని రూపాన్ని చూసి నవ్వడమే కాకుండా అవహేళనగా మాట్లాడతారు. దీంతో వచ్చే జన్మలో వారు గుడ్డి, చెవిటి, మూగవాళ్ళుగా పుడతారని ఆ వినాయకుడు శాపం పెడతాడు. దీంతో భయపడిన వారు తమ తప్పును మన్నించవలసిందిగా వేడుకున్నారు. కరుణామయుడైన వినాయకుడు, మీ వల్ల నా స్వయంభూ విగ్రహం భక్తులకు దర్శనమిస్తుందని, అప్పుడు మీరు శాపం నుండి విముక్తులవుతారని చెప్పాడు. ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 వరకు నిత్య అన్నదాన సదుపాయాలు ఉన్నాయి. దక్ష ప్రజాపతి దక్షయజ్ఞాన్ని ప్రారంభించడానికి ముందు ఇక్కడ పూజలు జరిపాడని చెబుతుంటారు. స్వయంభువ వినాయక క్షేత్రాల్లో ఇది మొదటిదని విశ్వసించబడుతుంది. ఇది కృతయుగానికి చెందినదిగా భావిస్తున్నారు. వ్యాస మహర్షి దక్షిణ యాత్ర ప్రారంభానికి ముందు ఇక్కడ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించగా దేవతలు ఆలయాన్ని నిర్మించారని చెబుతుంటారు. అనంతర కాలంలో నాటి తూర్పు చాళుక్యుల నుండి నేటి పెద్దాపురం సంస్థాధీశుల వరకు ఎందరో ఈ ఆలయ పునరుద్ధరణ అభివృద్ధిలో భాగస్వామ్యులయ్యారు. ఈ గ్రామంలో దక్షిణ సింహద్వారంతో నిర్మించిన గృహాలకు ఎటువంటి విఘ్నాలు కలగవని, గృహాలు సమృద్ధికరంగా ఉంటాయని స్థానికుల ప్రగాఢ విశ్వాసం. 2 గోపురాలతో చూపరులను ఆకట్టుకునే సింహద్వారాలతో విఘ్నేశ్వర దేవాలయం సౌందర్యం సందర్శకులను సమ్మోహనపరుస్తూ ఉంటుంది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మార్చి నెలలో స్వామివారికి 1,00,000 పెన్నులతో పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది. మొదటిగా సప్తనది జలాల అభిషేకం చేసి తరువాత 1,00,000 పెన్నులతో పూజ నిర్వహించి ఆ పెన్నులను చదువుకునే విద్యార్థులకు పంపిణీ చేస్తారు. ఈ పెన్నులు తీసుకునేందుకు సుదూర ప్రాంతాల నుండి ఇక్కడకు వచ్చి మరీ పెన్నులు తీసుకెళ్తారు. ఆలయ ప్రాంగణంలో క్షేత్రపాలకుడైన కాలభైరవుని ఆలయంతో పాటు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవునికి, శివునికి, శ్రీ అన్నపూర్ణాదేవికి, శ్రీ కాలభైరవ స్వామికి ఉపాలయాలు ఉన్నాయి. శివకేశవులకు తారతమ్యాలు లేకుండా ఈ ఆలయాన్ని నిర్మించారని విశ్వసిస్తున్నారు. ఇదండి అయినవెల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామివారి ఆలయ విశేషాలు. మీ గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ సంతోష సమయాన్ని గడపండి.